ఏవండోయ్ విన్నారా? బయట ఎంత వర్షం పడుతుందో. ఈ వర్షంలో ఒక మంచి స్పైసీ స్నాక్స్ తింటే భలే ఉంటుంది కదా. పదండి అయితే ఇవాళ చూద్దాం క్రిస్పీ కార్న్ ఎలా చేయాలో. స్వీట్ కార్న్ తీసుకొని దాన్ని బాగా బాయిల్ చేసుకొని దాంట్లో 2 స్పూన్ల మైదా, 2 స్పూన్లు కార్న్ఫ్లవర్ వేసుకోండి. అలాగే కొంచెం ఉప్పు ఇంకా చిల్లీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోండి. చూడండి, స్వీట్ కార్న్ బాగా కోట్ అవ్వాలి, అప్పుడే క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోండి. ఇందాక కోట్ చేసుకున్న కార్న్ని మెల్లిగా ఆయిల్లో వేస్తూ కలుపుతూ ఉండండి. చూసుకుంటే తుల్లుతాయి, అందుకే కొంచెం దూరం నుంచి వేయండి. అవును, మీకు ఏమైనా రెసిపీ కాస్త అడగండి, కమెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తాం. ఇగోండి, అవి చూసారా ఎలా ఫ్రై అవుతున్నాయో. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టిష్యూ పేపర్లో దాన్ని స్టీమ్ చేసుకొని తీసుకోండి. అవును, మీకు మా వీడియోలో ఏ డౌట్ ఉన్నా అడగండి కమెంట్ బాక్స్లో. పర్లేదు, మేము ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాం. ఇప్పుడు ఫ్రై అయిన స్వీట్ కార్న్ని టిష్యూ పేపర్లోకి తీసుకోండి. మీరు ఈ కార్న్ని ఇలా కూడా తినచ్చే, చాలా టేస్టీగా ఉంటాయి. అవును, వేడిగా ఇప్పుడు ఇలా తింటే కొంచెం మెత్తగా ఉంటాయి, కానీ కొంచెంసేపు తర్వాత తిన్నారనుకో చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 స్పూన్లు బటర్ వేసుకోండి. బటర్ వేసుకున్న తర్వాత అందులో గార్లిక్ వేసుకోండి. గార్లిక్ కొంచెం వేగాక అందులో క్యాప్సికమ్ వేసుకోండి. మీ ఇష్టం వచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు అన్నమాట, కానీ మేము ఇక్కడ క్యాప్సికమ్ ఆనియన్ తీసుకున్నాం. క్యాప్సికమ్ కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యాక అందులో ఆనియన్స్, పచ్చిమిరపకాయ వేసి బాగా వేపుకోండి. అలాగే వేపుతూ కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని అలాగా వేపండి. అవును, మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎందుకు చేసుకోవట్లేదండి? చేసుకోండి ప్లీజ్. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగాలన్నమాట. వేగాక కొన్ని మసాలాలు వేసుకోండి ఇందులో. ఆగండి చెప్తాను ఏ మసాలాలు, తొందర ఎందుకండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి రెడ్ చిల్లీ పౌడర్, పెప్పర్, కొంచెం షుగర్ వేసుకోండి. ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోవచ్చే. వేసుకొని దాంట్లో బాగా కలుపుకోండి. అవును, మీ ఇంట్లో స్నాక్స్ ఏం చేసుకుంటారండి? కొంచెం చెప్పండి, మేము ట్రై చేస్తాం. ఇప్పుడు ఇందాక సైడ్ పెట్టుకున్న క్రిస్పీ కార్న్ అన్నీ ఇందులో వేసేసుకోండి. బస్ బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత పైనుంచి కొంచెం నిమ్మకాయ పిసుక్కొని కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. ఒక 3-4 నిమిషాల వరకు కలపండి. బాగా మసాలాలు పట్టాలన్నమాట. దీంట్లో పైనుంచి కొంచెం చాట్ మసాలా కూడా వేసుకోండి. అవును, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో చెప్తారా కమెంట్ బాక్స్లో? మేమైతే వెస్ట్ బెంగాల్ నుంచి చేస్తున్నాం ఈ వీడియో. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొత్తిమీర ఇంకా నిమ్మకాయ వేసుకొని బాగా కలుపుకొని ఇంకా సైడ్కి పెట్టేయండి. అయిపోయి
చాలా సింపుల్గా ఉంది కదా రెసిపీ. స్నాక్స్ అంటే సింపుల్గా ఉండాలి కదండి. సరే బాయ్.